కేటీఆర్ అనేవాడు ఒక బాహుబలి సినిమాను చూపిస్తున్నాడు, ఒక గ్రాఫిక్స్ మాయాజాలను చూపిస్తే మనల్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. మనం ఇంకా మోసపోతూనే ఉందామా? నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారి గురించి మళ్ళొకసారి కొద్దిగా మాట్లాడుకుందాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నేను చెప్తున్నా అంటే, నేను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతలేను, ఇక్కడ కేటీఆర్ గారి గురించే మాట్లాడేందుకు వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మిత్రులు కూడా వీడియో పూర్తిగా చూడండి, మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు, మిత్రులారా ఈ వీడియోని కేటీఆర్ గారికి షేర్ చేయండి. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఒక మాట మిమ్మల్ని స్పష్టంగా సూటిగా అడగదలుచుకున్నా. అంటే మనిషి అనే వాడికి, మనిషి అనే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో ఒక మూల మానవత్వం అనేది ఉంటుంది, అవునా కదా? మరి మీలో మానవత్వం ఉందా లేదా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, గుండె మీద చేసేసుకొని మిమ్మల్ని మీరు అడగండి, అవునా కదా? ఇక్కడ అంటే అప్పట్లో తీర్మమల్లన్న అదే పనిగా డ్రామారావు 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 అంటే నేను చాలాసార్లు అన్నా, ఏందన్నా పాపం మంత్రిని పట్టుకొని డ్రామారావు అంటున్నావు అన్న. కానీ ఈ కేటీఆర్ గారి చేష్టలు చూస్తుంటే నిజంగా డ్రామారావేమో అనిపిస్తుంది. కేటీఆర్ గారు, నేను ఇట్లంటే మీకు బాధ అనిపిస్తుంది కావచ్చు, మీకైనా మనోభావాలు ఉన్నది, అందరికి ఉన్నాయా మనోభావాలు? ఉన్నాయా మనోభావాలు? ఇప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యేగా మీ బాధ్యత ఏందండి? ఏంటి సార్ మీ బాధ్యత ఏంటిది? మొన్న అసెంబ్లీ ఎన్నికలు ఏం చెప్పింది మీరు? ఒక వాయిస్ రికార్డ్, అది కూడా వీడియో కూడా కాదు, వీడియో పెట్టే ముఖం లేక వాయిస్ రికార్డ్ పెట్టిండ్రు. ఏం పెట్టిండ్రు? అయితే ఒక రిక్వెస్ట్ మీ అందరితో కూడా ఏంటంటే, ఉదాహరణకు సిరిసిల్ల పట్టణంలోని కౌన్సిల్ వార్తలు, బయట వాడొకడు వీడొకడు బఫూన్ గాడు మాట్లాడే మాటలు, ఫలానా కులం వాళ్ళు మనకు ఓటేయరట, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను గతంలో మాదిరిగా కాకుండా వచ్చే టర్మ్లో తప్పకుండా వారానికి 2 రోజులు నేను సిరిసిల్లకు నేనే వస్తా, నేనే డైరెక్ట్గా మీతో టచ్లో ఉంటా, అందుబాటులో ఉంటా అని పెట్టిండ్రు. ఎందుకంటే ఆ సమయంలో మేము, మాతో పాటు మా మిత్రులకు సంబంధించిన అన్ని ఛానళ్ళు, అన్ని వ్యవస్థలు మీ బండారం బయట పెట్టడం శురు చేస్తే మీరు కూకట్పల్లి నుంచి పోటీ చేస్తా అనుకున్నారు. అక్కడ గెలిచే అవకాశం లేకపోవడం వల్ల సిరిసిల్లలో కుట్రలు చేసి గెలిచిండు. ఒక మాట అయిపోయిన కేటీఆర్ గారు, మీరు గత అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఏ విధంగా కుట్ర చేసిందో నేను కనుక బయట పెడితే చలో అవన్నీ పక్కన పెడదాం, అసలు విషయానికి వద్దాం. కేటీఆర్ గారు అసలు విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు కేటీఆర్ గారు, మీరు సిరిసిల్ల ఎమ్మెల్యేగా మీ బాధ్యత ఏంటండి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీపైన రాజకీయ కక్షలు సాధించుకునేందుకు ఆ నేతపరిశ్రమ పనిచేసింది. దానికి ఫలితంగా సిరిసిల్లలోనే 29 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేస్తున్నారు. మీరేం చేయాలి? ఎమ్మెల్యేగా మీ బాధ్యత ఏంటిది? ప్రభుత్వంతో ఫైట్ చేయాలి. ప్రభుత్వంతో ఫైట్ చేయడంతో పాటు చనిపోయిన నేత కార్మికుల కుటుంబాలకు కాస్త కూస్తూ ఆర్థిక భరోసానివ్వాలి, వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. చేస్తున్నారా మీరు? సిరిసిల్ల కాడ నిన్న సాక్షి పేపర్లో కూడా వచ్చింది వార్త. సిరిసిల్ల వ్యవస్థ ఏందో నాకు తెలియదు కాదు. ఇంకో విషయం చెప్పండి కేటీఆర్ గారు, నీ రాజకీయ కుట్రలు, నీ రాజకీయ కుతంత్రాలు, నీ రాజకీయం తెలిసిన ఏకైక వ్యక్తి నేనే. నేను కనుక నోరు విప్పితే నీకు రాజకీయ సన్యాసం అవుతుంది కేటీఆర్, వట్టి కాదు. చాలా ఈ సమస్యల గురించి మాట్లాడుకుంటే, నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరేం చేయాలండి? వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాని ఇవ్వాలి, చనిపోవద్దని వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. అక్కడ చాలామంది ఉపాసం ఉంటున్నారు, వారికి కాస్త కూస్త అండగుండే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తున్నారా? ఆ ప్రయత్నం? ఏ ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి, 3 ఏళ్ళ తర్వాత తీసుకుందాం అనుకుంటున్నా. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ కక్ష తీర్చుకుంటుంటే పాపం అమాయకులు నేత కార్మికులు బలైపోతున్నారు. వారికి మా పద్మశాలి బిడ్డలు బుద్ధిమంతులు, అమాయకులు, అలాంటి వాళ్ళను నమ్మించి నట్టేట ముంచి ఓట్లు వేయించుకొని ఈ నడి బజార్ నడిచిపెట్టినావు కదా నువ్వు. కేటీఆర్ ఒకటే చెప్తున్నా, ఎందుకంటే
బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మారు కేటీఆర్ మారు. అంటే ఇప్పుడు నాకు ఎట్లా కనిపిస్తుంది అంటే మళ్ళొకిద్దరు నేత కార్మికులు చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చచ్చిపోయినలు అదే రాజకీయం చేయాలనుకుంటున్నావా నువ్వేమన్నా? సిరిసిల్ల పద్మశాలి లేకపోతే నీ భవిష్యత్తు ఏంటిదయ్యా? మారు కేటీఆర్ మారితే స్వాగతిస్తాం, మారకపోతే రాజకీయ సన్యాసం ఇస్తాం. కబర్దారి చెప్తున్నా. ఇవాళ సిరిసిల్లలో కూడా చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా రకాల దాడులు, మాటల దాడులు కూడా మనం ఇది చేస్తున్నారు. కేటీఆర్ అనేవాడు ఒక బాహుబలి సినిమాను చూపిస్తున్నాడు, ఒక గ్రాఫిక్స్ మాయాజాలని చూపిస్తే మనల్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. మనం ఇంకా మోసపోతూనే ఉందామా?